హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ బాంబే కరాచీ హల్వా అండి. ఇది ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ స్వీట్ అంటే వాళ్ళకి ఏంటో కూడా తెలీదు. సో ఈరోజు వాళ్ళు తినేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను చేసిన ఈ స్వీట్లో ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదు, న్యాచురల్ వేగా చేశాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా ఈ ఫుడ్ కలరింగ్ కోసం నేను బీట్రూట్ని కట్ చేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసి వాటర్ని తీసాను. ఇప్పుడు ఈ బీట్రూట్ వాటర్లోకి 3/4 కప్ అంతా కార్న్ఫ్లోర్ తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఈ ప్రొసీజర్ అంతా కూడా నాన్ స్టిక్ ప్యాన్లో చేయాలి. అందుకనేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా షుగర్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ వేసేసి జస్ట్ ఈ షుగర్ మెల్ట్ అయ్యే విధంగా బాయిల్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అంటే షుగర్ మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇది అయిపోయాక క్లియర్గా ఇలా వాటర్ లాగా కనిపించాక ఇప్పుడు మనము బీట్రూట్ వాటర్ని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి ఇదంతా. మనము కలుపుతూ ఉంటే స్లోగా ఇది థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్కడ అంటుకోకుండా ఉండలుగా రాకుండా బాగా కలుపుతూనే ఉండాలి. మనం బీట్రూట్లో చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం కలర్ డార్క్గా వచ్చేస్తుంది. హీట్ ఎక్కగానే కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఈ బీట్రూట్ కలర్. చూసారు కదా కలర్ ఏ విధంగా వచ్చిందో. ఇది మొత్తం కలిసిపోవాలి, మంచిగా థిక్గా అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా మనకి సుమారుగా ఒక 50 గ్రాములంత నెయ్యి పడుతుందండి. ఒకటేసారి వేయకుండా 3 టైమ్స్గా డివైడ్ చేసేసి కొంచెం కొంచెం వేసి బాగా కలిపేస్తున్నాను. ఒకసారి వేసి బాగా కలిపేసుకున్నాక మంచిగా కలిసిపోవాలి నెయ్యిలో. కలిసాక కొంచెం లిక్విడ్ లాగా కనిపిస్తుంది. ఈ స్టేజ్లో ఇంకొకసారి మళ్ళీ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుందాం. అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. బాగా మిక్స్ చేసేసుకొని చుట్టూరా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కోసం జీడిపప్పు, బాదం పప్పును రెండింటిని క్రష్ చేసుకున్నాను, అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ మిక్స్చర్ లోపలికి బాగా మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేశాక ఇది ఇంకా కొంచెం నెయ్యిని వేసి మళ్ళీ నెయ్యి కూడా కరిగిపోయే విధంగా కలపాలి. బాగా కలిసిపోవాలండి ఇదంతా. లైట్గా నెయ్యి అంతా సపరేట్ అవుతున్నట్టు మనకి కనిపించాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ టెక్స్చర్ వచ్చాక ఇంకొకసారి బాగా కలియపెట్టేసుకొని మనము ఈ కేక్ టిన్ బ్యాటర్లోకి నెయ్యి రాసేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏవైనా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే వేయండి. నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ని ఎక్కువగా వాడుతానండి, అందుకే వాటర్ మిలన్ సీడ్స్తోనే డెకరేట్ చేశాను. దీన్ని ఒక 1 అవర్ పాటు చల్లారనివ్వాలి. 1 అవర్ తర్వాత దీన్ని డీమోల్డ్ చేస్తున్నాను. ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్స్ లోపలికి కట్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, హెల్దీ వేగా. ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా బీట్రూట్తోని చేశాను. యాక్చువల్గా బీట్రూట్ అంటే ఎవరు ఎక్కువగా ఇష్టపడి తినరు పిల్లలు. సో ఈ జ్యూస్ లాగా చేసి స్వీట్లో యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చాలా బాగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. మా పాప లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తాను అనేసి తీసుకుంది. సో నచ్చితే మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
పల్లవి ఆల్ సిటీ. మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి, తను తినేస్తోంది ఫస్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఆల్ సిటీ.